ఎవ్రీ డైరెక్టర్‌కి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. 'రాజమౌళికి మహాభారతం', 'మణిరత్నంకి పొన్నియిన్ సెల్వన్'. అలా 'లోకేష్‌కి' కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అదే 'ఇరుంబుకై మాయావి' అంటే ఇనుము చేయి ఉన్న మాయగాడు అని మీనింగ్. అనుకోని పరిస్థితుల్లో తన చేతిని కోల్పోయిన హీరో ఇనుప చేతిని సిద్ధం చేసుకొని దాంతో ఏం చేశాడు అనేదే స్టోరీ లైన్. చెప్పడానికి చాలా చిన్న పాయింట్‌లా ఉన్నా ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అని టాక్. రీసెంట్‌గా 'లోకి మామ బన్నీతో మూవీ అనౌన్స్ చేశారు. గ్లింప్స్‌లో స్టోరీ గురించి హింట్ ఇవ్వకపోయినా నక్కల్ని వేటాడే పులి కథ అని స్టాండర్డ్‌గా చూపించారు. లోకేష్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదే అని డిస్కషన్. నిజానికి లోకి ఈ స్టోరీని కెరీర్ బిగినింగ్ లోనే రాసుకున్నారు. ఓ నావెల్ ని బేస్ చేసుకుని తన స్టైల్లో స్క్రిప్ట్ ని రెడీ చేశారు. సూర్య హీరోగా అనౌన్స్ చేసి ఆగిపోయింది. ఆ తర్వాత అమీర్ ఖాన్ చేస్తారని టాక్ వచ్చింది. బడ్జెట్ ఇష్యూస్ వల్ల ముందుకు వెళ్ళలేదు. కానీ 'ఇరుంబుకై మాయావి' మూవీ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండదు. బట్ అదే జరిగితే బన్నీ మూవీ అది కాకపోవచ్చు. అయితే ఏఐ23 స్టోరీ లైన్ ఏంటి, అందులోనూ ఇంత తక్కువ టైంలో బన్నీని ఇంప్రెస్ చేసిన ఆ ప్లాట్ లైన్ ఏంటి అనేదే హాట్ టాపిక్. ఏది ఏమైనా బన్నీ పుష్ప తర్వాత ఇంకోసారి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోకి వెళ్తున్నారు. ఇట్స్ అమేజింగ్. మరి మీ ఒపీనియన్ ఏంటి? లోకి బన్నీ ఏఐ23 మూవీపై కామెంట్ చేయండి.